శ్రీమాత్రే నమః. అందరికీ కూడా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాళ వీడియోలో మనందరికీ ఇష్టమైన అలాగే వరాలు జల్లించే మన వరలక్ష్మి వ్రతం, అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతం అని 2024లో ఎప్పుడు వచ్చింది, అలాగే ముఖ్యంగా తెలుసుకోవాల్సిన పూజా సమయాలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకున్నట్లయితే మనం చేసే వీడియోస్ అన్నీ కూడా ముందుగానే మీకు చేరడానికి అవకాశం అనేది ఉంటుంది. దాని ద్వారా మీరు ఏ వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మనకి వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో వస్తుందండి. మనము శ్రావణ శుక్రవారాలలో వచ్చే 2వ శుక్రవారం, అంటే శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం రోజున మనం ఈ వరలక్ష్మి వ్రతం అనేది జరుపుకుంటామండి. అలా కుదరని వాళ్ళు మళ్ళీ ఏ రోజున జరుపుకోవాలనేది కూడా నేను వీడియో లాస్ట్లో అయితే చెప్తానండి. వరలక్ష్మి వ్రతం రోజున అమ్మకు చక్కగా పూజ చేసి మనందరం కూడా అమ్మని ఏ మొక్కున్నా కూడా ఆ వచ్చే సంవత్సరంలోపు తప్పకుండా అయితే మనకు ఆ కోరిక నెరవేరుతుందండి. ఈ రోజున మనం ఈ దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానం అనే నమ్మకంతో మనందరం కూడా పూజ చేసుకొని ఇంట్లో అందరూ పిల్లలు, పెద్దవాళ్ళు, భార్య, భర్త అందరూ కలిసి పూజిస్తామండి. ముఖ్యంగా మంచి భర్త, కుమారులు కలగాలని, అలాగే అమ్మాయిలు అందరూ కూడా పెళ్లి కాని వాళ్ళు కూడా చేస్తారు. అలాగే పెళ్ళి అయిన వాళ్ళు తన భర్త సంతోషం, అలాగే అత్తవారింట్లో, అమ్మగారింట్లో కూడా ఐశ్వర్యం కలగాలని చేస్తారు. అయితే మనం డేట్ విషయానికి చూసుకున్నట్లయితే మనకు శ్రావణ మాసం అనేది ఆగస్టు 5 నుంచి ప్రారంభమవుతుందండి. ఆ తర్వాత మనకు పౌర్ణమి అనేది 19వ తేదీ వస్తుంది. పౌర్ణమి కంటే ముందు వచ్చే శుక్రవారంని, అలాగే శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారంని మనము వరలక్ష్మి వ్రతంగా జరుపుకుంటామండి. మనకు 16వ తేదీ అయితే వచ్చింది 2024లో. ఈరోజు కనుక పంచాంగం చూసుకున్నట్లయితే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం అండి. ఆగస్టు 16వ తేదీ 2024లో శుక్రవారం రోజున మనము జరుపుకోవాలి. అయితే వరలక్ష్మి వ్రతం అనేది మనం చేసుకున్నట్లయితే మంచి శుభ సమయాలలో పూజ చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు అయితే మనకు కలుగుతాయి అన్నమాట. అయితే మనము పూజా సమయాలు చూసుకున్నట్లయితే ఉదయం చేసేవారు 4:58 తెల్లవారుజామున నుంచి 8:17 వరకు చేసుకోవచ్చు. అన్ని ప్రసాదాలు చేయాలి, టైం పడుతుంది అంటే ఒకవేళ మధ్యాహ్నం పూట చేసేవాళ్ళు 12:01 నుంచి 12:30 వరకు చేసుకోవచ్చు. పునః పూజని అలాగే సాయంత్రం ప్రారంభించే వాళ్ళందరూ కూడా సాయంత్రం 5:35 నుంచి 7:56 లోపు మనము పూజ అనేది ప్రారంభించుకోవచ్చు. ఉదయం పూజ చేసిన వారు అలాగే సాయంత్రం పూజ చేసేవాళ్ళు కూడా మన ముత్తైదువులకి వాయనాలు ఈ టైంలో ఇస్తే చాలా మంచిదండి. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది. ఆ సమయం ఏమిటంటే 5:35 నుంచి 7:56 లోపు మనము ఇంటికి ముత్తైదువులను పిలిచి మనకు వీలైనంతగా, మనకు స్తోమతలో ఉన్నంతగా వారిని పూజించుకున్నట్లయితే మనకు మంచి అనేది జరుగుతుంది. అయితే చాలామందికి ఈ ఆగస్టు 16 కుదరని వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలని ఒక డౌట్ వస్తుంది. అలాంటి వారు ఆగస్టు 9, ఆగస్టు 23, ఆగస్టు 30న చేసుకోవచ్చండి. ఆ 3 వారాలలో ఏదైనా చేసుకోవచ్చు. మీకు ఆగస్టు 9 ఫస్ట్ వారం వద్దు, పౌర్ణమి వెళ్ళిన తర్వాతే కావాలి అనుకున్న వాళ్ళు ఆగస్టు 23 అలాగే ఆగస్టు 30న చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు కావాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక ఫ్రీ సబ్స్క్రైబ్ అలాగే ఫ్రీ లైక్ వల్ల మన ఛానల్కి కొంత ఉత్సాహం అనేది, అలాగే వీడియోస్ పెట్టాలి అని ఒక మంచి ఎంకరేజ్మెంట్ అనేది నాకు కలుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు.